నేను పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఒకే ఒక్క స్త్రీధనం ఈ పాముల పట్నం. ఏది ఉత్తి ఆట కాదు. ఒక ఆడది ఎట్టా బతికి బట్ట కట్టాలో నేర్చుకోవాల్సిన రహస్యం. రోజు సంపాదించిన దుడ్డు ఖర్చులకు పోను 5-10 అని రొంచెమైనా జమ చేసి పెట్టినావంటే ఒక రోజు ఊహించని విధంగా ఏదో ఒకటి జరిగి ఉత్తి చేతులతో నిల్చోవలసి వచ్చినప్పుడు అన్ని రోజులు కష్టపడి ఒక్కో పైసా కూడబెట్టుకున్నదంతా ఎవ్వరి సహాయం కోసం ఎదురు చూడకుండా మనకు ఉపయోగపడతాది. ఒక మనిషి సంతోషంగా ఉండడానికి దుడ్డు కావాలో లేదో నాకు తెలీదు, కానీ మర్యాదగా ఉండడానికి దుడ్డు కావాల్సిందే. జీవితంలో బతకడానికి ఎవరైనా దుడ్డు అవసరం లేదు అని చెప్పినారంటే వాళ్ళకి దుడ్డు సమస్య లేకుండా బతుకుతున్నారు కాబట్టి అట్టా చెప్తున్నారని అర్థం. అట్టంటోళ్ళ మాటలిని మీరు కూడా అట్టాగే బతికినారంటే ఎట్టాగే అమ్మ నగలు దాచిపెట్టినాదా, అయ్యా అమ్మ సొత్తు ఇవ్వకపోతారా అని పక్క వాళ్ళని అడుక్కుంటూ తిరగాల్సి వస్తది. చేసే పనిలో ముందు ఆడదానికి ఎప్పుడైనా స్వతంత్రం కావాలి. అట్టా అది మట్టుకు ఉండాదంటే మిగతా స్వేచ్ఛ ఆళ్ళు ఇళ్ళు ఏందే మీకిచ్చేదే. అట్టా మీరు గాని మారినారంటే 60